నిన్న క్లాస్లో మనం నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ పోలార్ డైఎలక్ట్రిక్స్ ఉండేటువంటి తేడా ఏమిటో చెప్పాం. నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్కి వచ్చేటప్పటికి అప్పుడు ఫైల్ కనిపిస్తుంది కదా మీకు. నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్కి వచ్చేటప్పటికి వాటి యొక్క రిజల్టెంట్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగటివ్ ఛార్జెస్ రెండు కూడా కోయిన్సైడ్ అయిపోతాయి అని చెప్పాం, కలిసిపోతాయని. డైపోల్ మూమెంట్ రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఏమైపోతుందని చెప్పాము, 0 అయిపోతుందని చెప్పాం. అలానే పోలార్ డైఎలక్ట్రిక్స్ కనుక తీసుకున్నట్లయితే పాజిటివ్స్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ వేరుగా ఉంటుంది. ఇక్కడ HCl తీసుకుంటే H+ ఇక్కడ ఉన్నది, Cl- ఇక్కడ ఉన్నది. దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ దీని దగ్గరే ఉంటుంది, మైనస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ Cl దగ్గరే ఉంటుంది. అందువల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ సపరేట్గా ఉంటాయి. అట్లాంటి వాటిని ఏమంటారంటే పోలార్ డైఎలక్ట్రిక్స్ లేదా ధ్రువిత రోధకాలు. పైదేమో అధ్రువిత రోధకాలు, ఇదేమో ధ్రువిత రోధకాలు. అంతవరకు నేను చెప్పుకున్నాం, గుర్తుంది కదా? ఓకేనా? ఓకే సార్. ఇంకెవరో వస్తున్నట్టున్నారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కనుక డైఎలక్ట్రిక్స్ కనుక ఉంచినట్లయితే అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి, అవునా? అంటే విద్యుత్ క్షేత్రంలో ఉంచినటువంటి రోధకాల యొక్క ప్రవర్తన, ఇది హెడ్డింగ్. ఇక్కడ కూడా మనం 2 కేసులు తీసుకోవాలి. ఒకటేమిటి, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ని కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచితే ఎట్లా, అలానే పోలార్ డైఎలక్ట్రిక్స్ని ఉంచితే ఎలాగా అనే విషయం చూద్దాం. ఇక్కడ డైరెక్ట్గా మనం ఇదిగోండి ఈ ఫిగర్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ ఫిగర్లో చూడండి, A అనేటువంటిది ఒకటి, B అనేటువంటిది ఒకటి, C అనేటువంటిది ఒకటి, 3 ఫిగర్స్ని మనం ఇచ్చాం. ఇక్కడ నేను హైలైట్ చేసిన దాంట్లో ఫిగర్ A, ఫిగర్ B, ఫిగర్ C. ఇక్కడ నేను తీసుకున్నటువంటిది ఏమిటి, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ తీసుకున్నాను. నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ తీసుకుంటే ఇదిగో చూడండి, ఈ స్క్వేర్ టైప్లో కనిపిస్తుంది కదా. ఈ స్క్వేర్ టైప్లో కనిపించేటువంటిది ఒక డైఎలక్ట్రిక్ అనుకోండి, అంటే నాన్ పోలార్ డైఎలక్ట్రిక్. నాన్ పోలార్ డైఎలక్ట్రిక్లో పాజిటివ్లు నెగటివ్లు రెండు కలిసిపోయి ఉంటాయా, విడివిడిగా ఉంటాయా చెప్పండి? రెండు కలిసిపోయే ఉంటాయి. మరి ప్లస్ని మైనస్ని విడివిడిగా చూపించడం నాకు సాధ్యం కాదు కదా బొమ్మలో చూపించాలంటే, అవునా కదా? మరి అట్లాంటప్పుడు ప్లస్ పక్కనే మైనస్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక మైనస్ వేసాను, ఇదిగోండి ఇది ఒక మైనస్, దాని ప్రక్కనే ప్లస్, ఇదిగో ఇక్కడ ఒక మైనస్, దాని ప్రక్కనే ఒక ప్లస్, అట్లా వేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ప్లస్లు మైనస్లు మొత్తం కూడా కలిసే ఉంటాయి, ప్లస్తో పాటే మైనస్ ఉంటుంది. కానీ ఆ రెండింటిని రిప్రజెంట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే పక్క పక్కన వేశాను. ఇప్పుడు ప్లస్ల యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మైనస్ల యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండు ఏమైపోయి ఉంటాయి, కలిసిపోయి ఉంటాయా లేదా? కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ B అనేటువంటి ఈ బొమ్మలో చూడండి, డైఎలక్ట్రిక్కి ఇది కదా డైఎలక్ట్రిక్. ఈ డైఎలక్ట్రిక్కి ఒకవైపున ఒక మెటాలిక్ ప్లేటు, ఇంకొక వైపున ఇంకొక మెటాలిక్ ప్లేట్ను పెడతాను. పెట్టేసి అప్పుడేం చేస్తానంటే ఈ ఎడమ చేతి వైపు ఉండేటువంటి మెటాలిక్ ప్లేట్ని బ్యాటరీ ప్లస్కి కలుపుతాను. తర్వాత రెండవ వైపు ఉండేటువంటి ఈ పలక ఉన్నది కదా, ఈ ప్లేటు, దీన్ని బ్యాటరీ యొక్క మైనస్ టెర్మినల్కి కలుపుతాను. అట్లా కలిపితే ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ప్లేట్ మీదేమో పాజిటివ్ ఛార్జ్ డిపాజిట్ అవుతుంది, రైట్ సైడ్ ఉండేటువంటి ప్లేట్ మీదేమో నెగటివ్ ఛార్జ్ డిపాజిట్ అవుతుంది. అందువల్ల ఈ పాజిటివ్ ప్లేట్కి ఈ నెగటివ్ ప్లేట్కి
మధ్య ఏమి క్రియేట్ అవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా విద్యుత్ క్షేత్రము అనేటువంటిది క్రియేట్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేసినట్టు లెక్క, ఒక రోధక యానకాన్ని లేదా ఒక వస్తువుని, రోధక అంటే డైఎలక్ట్రిక్ వస్తువుని పాజిటివ్ ప్లేట్కి నెగటివ్ ప్లేట్కి మధ్యలో ఉంచానంటే ఈ డైఎలక్ట్రిక్ మీద నేను విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేశానన్నమాట. అంటే విద్యుత్ క్షేత్రంలో రోధకాన్ని ఉంచాను అని అర్థం. ఇప్పుడు దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకున్నట్లయితే E0. కాబట్టి E0 ఈజ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్రియేటెడ్ బై ది బ్యాటరీ, లేకపోతే పాజిటివ్ టెర్మినల్కి నెగటివ్ టెర్మినల్కి మధ్య నేను అనువర్తింపజేసిన లేదా అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E0. E0 ఎందుకు పెట్టానన్న విషయం చెప్తాను. అంటే మధ్యలో ఏది యానకము లేదు అనుకున్నప్పుడు కూడా అంతా ఉంటుంది విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాజిటివ్ ప్లేటు అంటే బ్యాటరీ కనెక్ట్ చేసేమే పాజిటివ్ టెర్మినల్ని, ఆ ప్లేటు ఈ రోధక యానకములో ఉండేటువంటి మైనస్లన్నింటినీ కూడా తన వైపుకి ఆకర్షిస్తుంది. చూడండి, ఇక్కడ మైనస్లు ఎటువైపుకి వచ్చినాయి, లెఫ్ట్కి వచ్చినాయా లేదా? ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అంటే ఈ పాజిటివ్ ప్లేట్ ఏం చేసింది, మైనస్ని తన వైపుకి అట్రాక్ట్ చేసింది. తన వైపుకి అట్రాక్ట్ చేసిందే కదా, తన మీదకు మాత్రం అయితే వెళ్ళవు, అంతవరకే ఉండిపోతాయి. అట్లనే ఇటువైపు నెగటివ్ ప్లేట్ కనుక తీసుకున్నట్టయితే ఈ నెగటివ్ ప్లేట్ ఏం చేసింది, ఇటువైపు పాజిటివ్ ఉండేటువంటి ఛార్జెస్ అన్నిటిని కూడా తన వైపుకి లాగేసుకుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే పాజిటివ్ ఛార్జెస్ ఏమో ఇటువైపుకి, నెగటివ్ ఛార్జెస్ ఏమో ఇటువైపుకి వచ్చి వాటి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది, మైనస్ల యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ, రైట్ సైడ్ ఏముంది, ప్లస్ల యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అవునా? ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఛార్జెస్ వల్ల మళ్ళీ కొత్త ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది. దాన్ని ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా ప్రేరిత విద్యుత్ క్షేత్రము అంటాం. అంటే ఈ ప్రేరిత విద్యుత్ క్షేత్రం అనేటువంటిది ఎక్కడ తయారైందంటే రోధక యానకము లోపల. అంటే రోధక యానకం లోపల ప్లస్లేమో రైట్ సైడ్కి, తర్వాత నెగటివ్లేమో లెఫ్ట్ సైడ్కి తయారు కావడం వల్ల ఈ విద్యుత్ క్షేత్రం ఎటు నుంచి ఎటుకు వస్తుందంటే, అంటే ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం కదా, ఇది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని నేను ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాను, అది E' అవుతుంది. కాబట్టి ఏ విద్యుత్ క్షేత్రము, అదే రోధక యానకం ఏమీ లేనప్పుడు ఉండేటువంటి విద్యుత్ క్షేత్రం ఎంత అంటే E0. రోధక యానకాన్ని మధ్యలో పెట్టడం వల్ల రోధక యానకములో ఏర్పడినటువంటి ప్రేరిత విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత అంటే E'. E0 ఏమో లెఫ్ట్ టు రైట్ ఉన్నది, E' ఇటువైపు ఉన్నది రైట్ టు లెఫ్ట్ ఉన్నది. అప్పుడు ఫలితం ఏమైపోతుంది, డిఫరెన్స్ అవుతుంది. అంటే E0 మైనస్ E' అనేటువంటిది రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్పుడు ఆ రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమిటంటే E. కాబట్టి E అనేటువంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు వచ్చినటువంటిది. కాబట్టి చూడండి, రోధక యానకాన్ని విద్యుత్ క్షేత్రంలో కనుక ఉంచకపోయినట్లయితే ఒరిజినల్గా ఎంత విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉన్నది, E0. సో దిస్ ఈజ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది బ్యాటరీ ఓన్లీ in absence of the dielectric medium. When the dielectric medium is placed between the plates of the electric field, then another electric field is created within the dielectric medium. That electric field is called induced electric field, and that is in opposite to the original electric field E0. So the resultant electric field will become E0 మైనస్ E'. కాబట్టి ఫలితంగా వచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది అంటే E0 మైనస్ E'. కాబట్టి ఈ రోధక యానకాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినట్లయితే
ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ ఏమైంది చెప్పండి? పెరిగింది సార్. పెరిగిందా? చూడండి, ఈ రోధక యానకం ఇక్కడ లేదనుకోండి, ఇది గనక లేకపోయినట్లయితే అప్పుడు పాజిటివ్ ప్లేట్కి నెగటివ్ ప్లేట్కి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది? ఈ నాట్ ఉన్నది. ఈ నాట్ ఏ డైరెక్షన్లో ఉన్నది? లెఫ్ట్ నుంచి రైట్కి ఉన్నది. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు ఏం చేశాను, డైఎలక్ట్రిక్ మీడియంని తీసుకొచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టాను. పెట్టడం వల్ల డైఎలక్ట్రిక్ మీడియంలో పాజిటివ్ ఛార్జెస్ ఏమో రైట్ సైడ్కి వచ్చినాయి. ఎందువల్లంటే నెగటివ్ ప్లేట్ వైపు అట్రాక్ట్ అయినాయి అన్నమాట. అట్లా నెగటివ్ ఛార్జెస్ అన్నీ కూడా ఎటువైపుకి అట్రాక్ట్ అయిపోయినాయి? పాజిటివ్ ప్లేట్ వైపు, అంటే లెఫ్ట్ వైపుకి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడింది, అంటే ఛార్జెస్ సెపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఛార్జ్ వల్ల మళ్ళీ కొత్త ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది కదా. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి ఉన్నది? ఈ పాజిటివ్ ఛార్జెస్ దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ ఉండేటువంటి నెగటివ్ ఛార్జెస్ వరకు ఉంటుంది. అంటే ఎటువైపు ఉంటుంది? లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్కి ఉంటుంది. దీన్ని ఏమన్నాను నేను? ఈ డాష్ అంటున్నాను. ఇప్పుడు ఈ నాట్లోంచి ఈ డాష్ తీసేస్తే ఈ వచ్చింది. అప్పుడు ఈ విలువ ఎక్కువ ఉన్నదా, ఈ నాట్ విలువ ఎక్కువ ఉన్నదా? ఈ నాట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది సార్. అంతే కదా, ఈ నాట్లో నుంచి కొంత తీసేస్తే ఈ వచ్చింది. అవునా? కాబట్టి డైఎలక్ట్రిక్ మీడియం లేనప్పుడేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నది. డైఎలక్ట్రిక్ మీడియం మధ్యలో పెట్టడం వల్ల కొంత ఫీల్డ్ తగ్గింది. ఆ తగ్గిన ఫీల్డ్ ఎంత? ఈ డాష్. ఇప్పుడు రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ ఈ డాష్. ఏం కిరణ్, ఇప్పుడు చెప్పు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిందా పెరిగిందా? తగ్గింది సార్. తగ్గింది. ఒరిజినల్ గా ఎంత ఉన్నది? ఇదిగో చూడండి, ఇక్కడ యారోలు కూడా పెట్టాం. ఈ నాట్ అనేటువంటిది తీసుకుంటే ఇదిగో ఇంత పొడవు ఉన్నది. అవునా? ఇప్పటికి చూడండి, ఈ అనేటువంటిది ఈ నాట్లో నుంచి ఈ డాష్ తీసేయాలి. ఈ డాష్ ఏమో చూడండి ఇక్కడ ప్లస్ నుంచి మైనస్కి, ఇదిగో ఇక్కడ అది. ఈ అనేటువంటిది ఎలా ఉన్నది? ఇప్పుడు ఇంత అయిందనమాట. అవునా? అంటే ఈ నాట్లో నుంచి ఈ డాష్ తీసేస్తే అప్పుడేమొచ్చింది? ఈ వచ్చింది. ఏమ్మా సౌజన్య, అర్థమవుతుందా? కాబట్టి ఒక డైఎలక్ట్రిక్ మీడియం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కనుక పెడితే ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏ డైఎలక్ట్రిక్ పెట్టాము ఇక్కడ? నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ కనుక పెట్టినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల పెట్టినప్పుడు దీంట్లో కొత్త ఎలక్ట్రిక్ ఫీల్డ్ తయారవుతుంది. దేంట్లో? డైఎలక్ట్రిక్ మీడియంలో. అదేమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఒరిజినల్ ఏమో లెఫ్ట్ టు రైట్ ఉంటే డైఎలక్ట్రిక్ మీడియంలో తయారైనటువంటిది ఈ పాజిటివ్ నుంచి ఈ నెగటివ్ వరకు ఉండేటువంటి కొత్తగా ఏర్పడింది ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమే ప్రేరిత విద్యుత్ క్షేత్రము ఒరిజినల్గా ఉండేటువంటి ఈ నాటికి వ్యతిరేక దిశలో తయారైంది. అట్లా ఒకటేమో లెఫ్ట్ టు రైట్ ఉండి ఇంకొక వెక్టార్ రైట్ టు లెఫ్ట్ కనుక ఉన్నట్లయితే రిజల్టెంట్ తగ్గిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్ పోలారు లేదా అధ్రువిత రోధకాన్ని కనుక ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనమాట. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు పోలార్ డైఎలక్ట్రిక్స్ కి ఉంచితే ఎట్లా ఉంటుంది అనే, ఇందాక నాన్ పోలార్ చెప్పాము, ఇప్పుడేమో పోలార్ చెప్తున్నాం. పోలార్ డైఎలక్ట్రిక్ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ కి తేడా ఏంటి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈక్వల్ గా ఉంటుంది సార్. ఈక్వల్ గా కాదు, రెండు కలిసిపోయి ఉంటాయి దీంట్లో నాన్ పోలార్ లో.
సార్ పోలార్ లో అయితే కలిసిపో ఉండదు సార్. కలిసిపోయి ఉండవు. అందువల్ల ఇదిగో చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ నేను 2 బొమ్మలు వేసాను. ఏ బొమ్మ ఒకటి, ఇదిగో బి అనేటువంటిది ఇంకొకటి. ఏ బొమ్మ దగ్గర నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టలేదు. చూడండి, ఇందాక చూపించినవి ప్లస్లు మైనస్లు రెండు కలిసిపోయినట్టుగా చూపించాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదిగో మైనస్ గుర్తులు ఇటువైపు పెట్టాను, ప్లస్ గుర్తులు ఇదిగో ఇటువైపు పెట్టి ఇది పెట్టాను. అంటే ఇక్కడ ఓవెల్ షేప్ లో ఉంది కదా, ప్రతిదీ కూడా ఒక డైపోల్. దాని ప్లస్ మైనస్ రెండు ఎట్లున్నాయి, విడిపోయి ఉన్నాయి, అవునా? ఎస్ సార్. ఇదిగో ప్లస్ మైనస్, ఇగో ఇక్కడ మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ మైనస్, వీటి ఇష్టం వచ్చినట్టుగా ర్యాండమ్ గా ఉంటాయి. కానీ ఇట్లా ఉన్నప్పటికీ దీనికి కొంత డైపోల్ మొమెంట్ ఉంటుంది. నిన్న డైపోల్ మొమెంట్ అనేటువంటిది కూడా జస్ట్ వర్క్ ఇంట్రడ్యూస్ చేశాను కానీ క్లియర్గా చెప్పలేదు. అంటే ఇప్పుడు ఈ డైపోల్ తీసుకున్నట్లయితే, డైపోల్ అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే తెలుగులో ద్విధ్రువము, అంటే పాజిటివ్ నెగటివ్ రెండు విడిపోయినటువంటి దాన్ని ద్విధ్రువము అంటాం. ఇప్పుడు ఈ పాజిటివ్కి ఈ నెగటివ్కి, ఇదిగో ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాను, ఈ పాజిటివ్కి ఈ నెగటివ్కి మధ్య ఉండేటువంటి దూరాన్ని ఆ ప్లస్ కానీ లేదా మైనస్ కానీ ఆవేశం ఎంత ఉందో ఆ ఆవేశం చేత, సపోజ్ ప్లస్ క్యూ మైనస్ క్యూ అనేటువంటి రెండు ఆవేశాలు అనుకోండి, ఆ ప్లస్ క్యూని ఆ రెండింటి మధ్య ఉండేటువంటి దూరం చేత మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి దాన్ని డైపోల్ మొమెంట్ అంటారు. అర్థమైందా? అంటే రెండు ఛార్జీలు ఉన్నాయి ఇక్కడ. ఏదో ఒక ఛార్జీని తీసుకొని ఆ ఛార్జ్ని ఆ రెండింటి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ చేత మల్టిప్లై చేస్తే, అంటే సపోజ్ ఏ ఈజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఛార్జెస్. ఛార్జ్ ఎంత ఉన్నది? క్యూ ఉన్నది, ఒక ప్లస్ క్యూ ఉన్నది, ఒక మైనస్ క్యూ ఉన్నది. ఏ ఛార్జ్ అయినా పర్వాలేదు. ఒక ఛార్జ్ తీసుకొని, అంటే ప్లస్ క్యూ తీసుకొని దాన్ని ఏ చేత మల్టిప్లై చేస్తే క్యూ ఇంటూ ఏ, లేకపోతే డిస్టెన్స్ ఎల్ అనుకోండి, పోనీ క్యూ ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డైపోల్ మొమెంట్ అంటారు. డైపోల్ మొమెంట్ని మనము స్మాల్ పీ చేత రిప్రజెంట్ చేస్తాము, అవునా? ద్విధ్రువ భ్రామకము అని తెలుగులో అంటారు. ద్విధ్రువ భ్రామకం అంటే ద్విధ్రువంలో ఉండేటువంటి ఒక ఆవేశాన్ని ఆ రెండు ఆవేశాల మధ్య ఉండేటువంటి దూరం చేత గుణించినట్లయితే వచ్చేటువంటి రాశి P ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎల్. ఇది ఒక వెక్టార్ అనమాట. ఈ వెక్టార్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే మైనస్ నుంచి ప్లస్కి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అయితే ప్లస్ నుంచి మైనస్కి ఉంటాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అయితే పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్కి ఉంటాయి. కానీ ఈ ద్విధ్రువ భ్రామకము లేదా డైపోల్ మొమెంట్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే అది మైనస్ నుంచి ప్లస్కి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకుండా నేనేం చేశానంటే ఇక్కడ ఒక డైపోల్ తీసుకున్నాను, అంటే డైఎలక్ట్రిక్ తీసుకున్నాను. ఈ తీసుకున్నటువంటి డైఎలక్ట్రిక్ ఏం డైఎలక్ట్రిక్ అంటే పోలార్ డైఎలక్ట్రిక్. ఇక్కడ డైపోల్స్ అన్నీ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి, వాటి ఇష్టం వచ్చినటువంటి డైరెక్షన్లో ఉన్నాయి. అయినప్పటికీ మొత్తాన్ని కలిపి నేను కొంత డైపోల్ మూమెంట్ కనుక లెక్క కట్టినట్లయితే ఆ డైపోల్ మూమెంట్ ఎంతైతే ఉన్నదో దాన్ని పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అంటారు, శాశ్వత ద్విధ్రువ భ్రామకము. అది నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్తో సంబంధం లేకుండా ఉంటుందన్నమాట. ఫీల్డ్ ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఏ బొమ్మ నుంచి బి దగ్గరికి రాయండి. బి దగ్గరికి ఏ దగ్గరికి ఏంటి తేడా గమనించారు చెప్పండి. సౌజన్య, అవన్నీ ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి సార్. ఏవి ఉన్నాయి ఒకే డైరెక్షన్ లో? మైనస్ టు పాజిటివ్ గా ఉన్నాయి సార్ అన్ని. ఇక్కడ ఉన్నాయి కాదు, నేను ఇక్కడ గీతలు గీశాను కదా, యారోస్ ఉన్నాయి సార్. అది కాబట్టి మొదటి దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ లేవు, ఇక్కడేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఎటువైపు నుంచి ఎటువైపుకు ఉంటాయి అని చెప్పాము ఇప్పుడే. పాజిటివ్ నుంచి నెగటివ్ ప్లేట్. కాబట్టి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఉన్నదని, రైట్ సైడ్ నెగటివ్ ప్లేట్ ఉన్నదని అనుకోవాలి. అక్కడ నేను ప్లేట్లు వేయలేదు, పై దాంట్లో అయితే ప్లేట్లు వేసాను కానీ ఇక్కడ ప్లేట్లు వేయలేదు. ప్లేట్లు వేయకపోయినా కానీ లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ప్లేట్ ఉన్నదని, అంటే ఇటువైపు పాజిటివ్ ప్లేట్ ఉన్నదని ఇక్కడ
ఇక్కడేమో పాజిటివ్ ప్లేట్ ఉన్నదని, ఇటువైపు ఏమో నెగటివ్ ప్లేట్ ఉన్నదని అనుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ పెట్టినటువంటి పాజిటివ్ ప్లేట్ ఏం చేస్తుంది, మైనస్లన్నిటినీ కూడా ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది, ప్లస్లనేమో అటువైపుకి రిపెల్ చేస్తుంది. అవునా? కాబట్టి ఒక ధన పలక తీసుకున్నట్లయితే ఈ ధన పలక ఇక్కడ ఉండేటువంటి రుణావేశాలన్నింటినీ తన వైపుకి ఆకర్షించి ధనావేశాలన్నింటినీ కూడా వికర్షించి దూరంగా నెట్టేస్తాయి. అందువల్ల పాజిటివ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క అదే పాజిటివ్ ఛార్జెస్ అన్నీ కూడా ఎటువైపుకి మూవ్ అయినాయి, రైట్ సైడ్కి మూవ్ అయినాయి. అవునా? నెగటివ్లు అన్నీ ఎటువైపుకి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి. ఇప్పుడు డైపోల్ మూమెంట్ ఇంకొంచెం పెరుగుతుంది. అవునా? దీన్ని ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు కొత్తగా ఎంతైతే వస్తుందో దాన్ని ఇండ్యూస్డ్ లేదా ప్రేరిత అనే పదం వాడతారు. అవునా? ఒరిజినల్గా ఉండేది అనే దాన్ని ఫ్రీ అంటాం, లేదా పర్మనెంట్ అంటాం. ఇందాక పర్మనెంట్ డైపోల్ మూమెంట్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టడం వల్ల ఏమొచ్చిందంటే మళ్ళీ కొంత ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేటువంటిది ఏమైంది, పెరిగింది. ఆ డైపోల్ మూమెంట్ని ఏమంటారంటే ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ అంటారు. ఇదిగో చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేనప్పుడు ఉండేటువంటి డైపోల్ మూమెంట్ స్మాల్ పి, పర్మనెంట్ కాబట్టి సఫిక్స్ పి పెట్టాం ఈ ఈక్వేషన్లో చూడండి. తర్వాత ప్లస్ తర్వాత పి ఐ ఉన్నది, పి సఫిక్స్ ఐ, పి అనేటువంటి డైపోల్ మూమెంట్, ఐ అనేటువంటిది ఇండ్యూస్డ్ ప్రేరిత అంటే విద్యుత్ క్షేత్రంలో పెట్టడం వల్ల వచ్చేటువంటి ద్విధ్రువ భ్రామకము ఏమో పిఐ, విద్యుత్ క్షేత్రం లేనప్పుడు ఉండేటువంటిదేమో శాశ్వత ద్విధ్రువ భ్రామకము పిపి. ఇప్పుడు డైపోల్ మూమెంట్ ఏమైపోయింది చూడండి, మొత్తం పెరిగిపోయింది. అవునా? డైపోల్ మూమెంట్ పి ఈజ్ ఈక్వల్ టు పిపి ప్లస్ పిఐ. పిపి అంటే పర్మనెంట్ అంటే విద్యుత్ క్షేత్రం నేను అనువర్తింప చేయనప్పుడు ఉండేటువంటి శాశ్వత ద్విధ్రువ భ్రామకము, తర్వాత విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తింప చేసినప్పుడు వచ్చినటువంటి ద్విధ్రువ భ్రామకము పిఐ. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసేస్తే పిఐ ఉండదు, కానీ పిపి ఉంటుంది. అవునా? కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టడం వల్ల పి ఏమైపోయింది, డైపోల్ మూమెంట్ అనేటువంటిది పెరిగింది. అవునా కాదా? ఎస్ సార్. కాబట్టి ఇందాక నాన్ పోలార్ తీసుకుంటే ఏమైంది, ఇప్పుడు పోలార్ తీసుకుంటే ఏమైంది ఒకసారి చూస్తే, మనము నాన్ పోలార్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాము. మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల గనక డైఎలక్ట్రిక్ మీడియంని కనుక పెట్టినట్టయితే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిపోయింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గింది. కానీ ఇక్కడ పోలార్ డైఎలక్ట్రిక్స్ తీసుకుంటే మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం చేయట్లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంతకుముందు ఎట్లా ఉంటుందో నాన్ పోలార్స్కి ఎట్లా ఉంటుందో పోలార్స్ కూడా అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, డైపోల్ మూమెంట్ తీసుకుంటున్నాము. డైపోల్ మూమెంట్ ఏమైపోయిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అదనంగా డైపోల్ మూమెంట్ వచ్చింది. దాన్ని ఏమన్నాం, పిఐ ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ అన్నాము. అందువల్ల రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ పెరిగింది. పిఐ లేనప్పుడు పిపి ఒక్కటే పిఐ అయ్యేది. ఇప్పుడు పిఐ వచ్చి చేరడం వల్ల ఏమైపోయిందంటే పి వాల్యూ పెరిగిపోయింది. పిపి ప్లస్ పిఐ ఈజ్ ఈక్వల్ టు పిఐ. ఓకేనా? కాబట్టి తగ్గుతుందా సార్ ఇప్పుడు? ఇప్పుడు తగ్గుతుందిగా. ఎందువల్లంటే ఇప్పుడు కూడా చూడండి కావాలంటే, అంటే వాడు టెక్స్ట్ బుక్లో అట్లా చెప్పారు కాబట్టి నేను అట్లా చెప్పాను. కానీ ఇప్పుడు కూడా ఏమవుతుంది, ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీలు ఇటువైపు జరిగినాయి కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు నెగటివ్ అన్ని కూడా లెఫ్ట్ వైపుకి వచ్చినాయి కదా. అప్పుడు లెఫ్ట్ కి రైట్ కి ఉండేటువంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ మధ్య దూరం ఏమైంది, పెరుగుతుందా లేదా? పెరిగింది సార్. పెరిగినప్పుడు అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు నుంచి ఎటువైపు ఉంటుంది, ప్లస్ నుంచి మైనస్కే కదా. అవును సార్. అప్పుడు ఒరిజినల్ ఫీల్డ్ ఏమో లెఫ్ట్ టు రైట్ ఉన్నది. ఇప్పుడు క్రియేటెడ్ లేదా ఇండ్యూస్డ్ ఫీల్డ్ ఎటువైపు నుంచి ఎటువైపుకి వస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. అప్పుడు రిజల్టెంట్ కావాలంటే ఒరిజినల్లో నుంచి ఇది తీసేయాలి కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. అవునా కదా? అవును సార్. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిపోతుంది కదా. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అక్కడేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పాము, ఇక్కడేం చెప్పాము, డైపోల్ మూమెంట్ చెప్తున్నాం. ఓకేనా?
ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్కి వెళ్ళొచ్చా మనం? వెళ్ళండి సార్. తర్వాత డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అని కానీ లేదా ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అని కూడా అంటారు. తప్పేం లేదు, డైఎలక్ట్రిక్ అనే పదం వాడచ్చు. ఈ ఒక్కదాని విషయంలో మాత్రం పోలరైజేషన్ విషయంలో డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అనొచ్చు లేదా ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అనొచ్చు. తెలుగులో డైరెక్ట్గా విద్యుత్ ధ్రువణము అనే పదం వాడతారు. పోలరైజేషన్ అంటే ధ్రువణము. అవునా? ధ్రువణము అంటే అర్థం ఏమిటంటే ధ్రువాలు ఏర్పడటం, అంటే పాజిటివ్ నెగటివ్ ఏర్పడటాన్ని పోలరైజేషన్ అంటాం అనమాట. అవునా? ఇదిగో ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటే ఏమిటి అంటే, ఇక్కడ నేను ఒక యాటమ్ని తీసుకున్నాను. ఇదిగో ఇది యాటమ్. ఇక్కడ ఏ అనే ఒక ప్లేట్ని, ఇటువైపు బి అనేటువంటి ఒక ప్లేట్ని పెట్టాను. ప్లేట్ను మాత్రమే పెట్టాను తప్ప దానికి బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు. అవునా కదా? ఎస్ సార్. దాని మీద ఏ ఛార్జీ లేదు కదా. ఏ ప్లేట్ మీద ఏమైనా ఛార్జ్ ఉందా? లేదు సార్. బి మీద కూడా ఏ ఛార్జీ లేదు. అంటే ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయలేదు ఇంకా. ఇప్పుడు చూస్తే ఈ యాటమ్ని తీసుకున్నట్లయితే దీనికి పాజిటివ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ న్యూక్లియస్లోనే ఉన్నది. అవునా కదా? ఎస్ సార్. అట్లనే ఈ చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా మళ్ళీ ఎక్కడే ఉంటుంది? గర్భిణాభి స్థానం న్యూక్లియస్ లోనే ఉంది. కాబట్టి రెండు సెంటర్ ఆఫ్ గ్రావిటీలు ఇప్పుడు ఏమైపోయి ఉన్నాయి అనుకోవాలి? రెండు ఒకే చోట ఉన్నాయి లేదా కోయిన్సైడ్ అయిపోయినాయి అని చెప్పచ్చు. ఇప్పుడు ఏ ప్లేట్ని ఏం చేశానంటే బ్యాటరీ యొక్క నెగటివ్కి ఇచ్చాను, బి ప్లేట్ని తీసుకెళ్ళి దేనికి ఇచ్చాను? బ్యాటరీ యొక్క ప్లస్కి ఇచ్చాను. అవునా? ఓకేనా? ఓకే సార్. అంటే బ్యాటరీ నెగటివ్కి ఇస్తే ఏ ప్లేట్ మీద ఏం చేస్తుంది చూడండి? నెగటివ్స్ వచ్చినాయి. బి ప్లేట్ని తీసుకెళ్లి బ్యాటరీకి పాజిటివ్ కలిపితే ఆ ప్లేట్ మీద ఏమొచ్చినాయి? అలా వచ్చినాయి. ఇప్పుడు మీరు అడగచ్చు, ప్లస్ ప్లేట్ ఇటు పెట్టచ్చు, మైనస్ ప్లేట్ అటు పెట్టచ్చు కదా అంటే ఎట్లయినా చేసుకోండి. అవునా? ఓకే. ఇప్పుడు ఈ మైనస్ ప్లేటు న్యూక్లియస్ని ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది సార్. కాబట్టి పాజిటివ్ ఎటువైపుకు మూవ్ అయింది చెప్పండి? నెగటివ్ ప్లేట్ వైపు. అట్లనే ఈ నెగటివ్స్ లో ఎక్కువ భాగం ఎటువైపుకి అట్రాక్ట్ అయినాయి చెప్పండి? పాజిటివ్ వైపుకి. అంతే. పాజిటివ్ ప్లేట్ ఏమో ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసింది, నెగటివ్ ప్లేట్ ఏమో ఈ న్యూక్లియస్ ని ఇటువైపుకి అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు పాజిటివ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎటువైపుకి వచ్చింది? నెగటివ్ సైడ్ వచ్చింది. తర్వాత నెగటివ్స్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏమో రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ రెండు విడిపోయినట్ట కాదా? అట్లా విడిపోయేటట్లు చేయడాన్ని మనం పోలరైజేషన్ అంటారు. సో పోలరైజేషన్ మీన్స్ ఇట్ ఈస్ ది ప్రాసెస్ టు సెపరేట్ ది సెంటర్స్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ అండ్ నెగటివ్ చార్జెస్. అవునా? ధనావేశాల యొక్క గర్భిణాభి స్థానాన్ని, రుణావేశాల యొక్క గర్భిణాభి స్థానాన్ని రెండింటినీ కూడా విభజించడాన్ని లేదా వేరు చేయడాన్ని ధ్రువణము అని అంటారు. అంతవరకు అర్థమైందా? అంటే మనం ఇంతకు ముందే రెండు సెంటర్స్ కూడా కలిసి ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా దానికి సెంటర్లను విడగొట్టినట్లయితే దాన్ని పోలరైజేషన్ అని అంటారు. అంటే పోలరైజేషన్ అనేటువంటి లక్షణం అన్నమాట. ఇప్పుడు పోలరైజేషన్ కొలవడం ఎలా అనేటువంటి విషయం కూడా చూడాలి. వాట్ ఈస్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పోలరైజేషన్? ఇక్కడ నేను చెప్పాను కదా, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అనొచ్చు లేదా ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అని కూడా అనొచ్చు. ఓకేనా? కాబట్టి పాజిటివ్ సెంటర్ని నెగటివ్ సెంటర్ని సెపరేట్ చేయడాన్ని ఏమంటున్నాము? పోలరైజేషన్ అంటున్నాం. ఇప్పుడు ఈ పోలరైజేషన్ని మెజర్ చేయడం ఎలాగా అంటే, ఒక్కోసారి సెంటర్స్ ఆఫ్ గ్రావిటీల మధ్య ఎక్కువ దూరం పెరగచ్చు. అవునా?
ఒక్కోసారి సెంటర్స్ మధ్య ఉండేటువంటి దూరం తక్కువ ఉండొచ్చు. 2 సార్లు పోలరైజేషన్ జరిగింది, కానీ ఒక దాంట్లో ఎక్కువ జరిగింది, ఒక దాంట్లో ఏమో తక్కువ జరిగింది. అవునా కదా? అవును Yes, సార్. sir. అంటే ఎక్కువ ఫీల్డ్ పెట్టామనుకోండి ఎక్కువ దూరం జరుగుతాయి. తక్కువ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్నా తక్కువ అప్లై చేసామనుకోండి, అంటే చిన్న బ్యాటరీని పెట్టామనుకోండి, అప్పుడు పాజిటివ్కి నెగిటివ్కి మధ్య ఉండే దూరం తక్కువ ఉంటుంది. 2 చోట్ల కూడా పోలరైజేషన్ జరిగింది, అంటే ధ్రువణం అనేటువంటిది జరిగింది, కానీ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ. మరి దాని మెజర్మెంట్ ఎలాగా అనే విషయానికి కనుక వచ్చినట్లయితే చూడండి, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అనేటువంటిది డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే డైపోల్ మూమెంట్ నేమో స్మాల్ p చేత రిప్రజెంట్ చేస్తారు, పోలరైజేషన్ ని క్యాపిటల్ P చేత రిప్రజెంట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ P కనపడితే అర్థం ఏంటి? పోలరైజేషన్. పోలరైజేషన్. స్మాల్ p కనిపిస్తే ఎలక్ట్రిక్ పోలరైజేషన్. డైపోల్ మూమెంట్. ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అన్నా డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఒకటే కదా. మరి దానిని క్యాపిటల్ P చేత రిప్రజెంట్ చేస్తారు. స్మాల్ p చేత రిప్రజెంట్ చేసేటువంటిది ఏమిటి? డైపోల్ మూమెంట్, ధ్రువ భ్రామకము. అవునా? కాబట్టి ఇక్కడ ప్రమాణ ఘన పరిమాణంలో ఉండేటువంటి ద్విధ్రువ భ్రామకాన్ని ఏమంటారంటే ధ్రువణము అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక బొమ్మ తీసుకున్నాను. ఇదిగో చూడండి, ABCDEFGH అనేటువంటిది ఒక దీర్ఘ ఘనము. అవునా? అంటే 3 డైమెన్షనల్. దాన్ని ఏమంటాము? దీర్ఘఘనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? క్యూబ్ సార్. క్యూబ్ అంటే సమఘనము కదా. Rectangle, sir. Cuboid. కాదేమో, నాకు ఆ పదం గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఇది తీసుకొని Parallelogram, sir. ప్యారలోగ్రామా, ప్యారలలో పైప్డ్ అనే పదం నాకు ఐడియా ఉంది. ప్యారలోగ్రామ్ అయి ఉంటుందేమో. ప్యారలోగ్రామ్ కాదు సార్, ప్యారలో పైప్ ఏమో. ప్యారలో పైప్ అయి ఉంటుంది. దీర్ఘఘనం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే పొడవు వెడల్పు ఉంటాయి, కానీ అది సరే వెడల్పు మందాలు సమానంగా ఉన్నాయి, కానీ పొడవు ఎక్కువగా ఉందన్నమాట. లేకపోతే పొడవు వెడల్పు మందము 3 కూడా డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి లెఫ్ట్ సర్ఫేస్ ఏమున్నదో చూడండి. నెగటివ్ ఛార్జ్ ఉంది సార్. నెగటివ్ ఛార్జ్ సరేలే, దాని ఆ ప్లేట్ కాదు అది. ఆ సర్ఫేస్ పేరు ఏమిటి? ABCD. అవునా? అవును సార్. ABCD సర్ఫేస్ కి లెఫ్ట్ సైడ్ ఏం చేశానంటే +Q పెట్టాను. +Q అనేటువంటి ప్లేట్. ఓకేనా? అంటే పాజిటివ్ ప్లేట్ పెట్టాను. తర్వాత EFGH అనేటువంటిది ఉన్నది కదా ఇక్కడ, EFGH. ఈ సర్ఫేస్ కి రైట్ సైడ్ ఏం చేశానంటే ఒక నెగటివ్ ప్లేట్ పెట్టాను. ఆ నెగటివ్ ప్లేట్ మీద ఎంత ఛార్జ్ ఉన్నదో తెలుసా? -Q ఉన్నది. ఈ పాజిటివ్ ప్లేట్ మీద ఎంత ఉన్నది? +Q ఉన్నది. ఆ 2 ఛార్జెస్ ని ఫ్రీ ఛార్జెస్ అంటారు. ఫ్రీ ఛార్జెస్ అంటే ప్లేట్ మీద మనం పెట్టేటువంటి ఒరిజినల్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీ ఛార్జ్ అని లేదా స్వేచ్ఛ ఆవేశము అని అంటారు. ఇప్పుడు ఈ పాజిటివ్ ప్లేట్ మీద ఉండేటువంటి ప్లస్ ఈ క్యూబ్ ఉంది కదా, అదే ప్యారలో పైప్. ఈ ప్యారలో పైప్లో ఉండేటువంటి మైనస్లను ఏం చేస్తుంది చెప్పండి? అట్రాక్ట్ చేస్తుంది. అట్లా అట్రాక్ట్ చేసినప్పుడు ఈ ABCD సర్ఫేస్ మీదకి వచ్చినటువంటి ఛార్జ్ -Q'. అలానే EFGH అనే సర్ఫేస్ మీదకి వచ్చినటువంటి ఛార్జీ +Q'. ఈ Q' కానీ ఈ Q' కానీ +Q' కానీ లేదా -Q'ని ఏమంటారంటే ఇండ్యూస్డ్ ఛార్జీ అంటారు, ప్రేరిత ఆవేశము. అంటే అటు మనం నెగటివ్ ప్లేటు అంటే ఇటువైపు
ఇటువైపు అంటే రైట్ సైడ్ నెగటివ్ ప్లేటు, ఇటువైపు పాజిటివ్ ప్లేట్ పెట్టినప్పుడు పాజిటివ్ ప్లేట్ మీద నెగటివ్ ప్లేట్ మీద ఉండేటువంటి క్యూ ఆవేశాలను మాత్రము ఫ్రీ ఛార్జెస్ అంటారు. ఈ ఛార్జెస్ వల్ల డైఎలక్ట్రిక్ మీడియంలో మళ్ళీ ఆవేశాలు ఏమైపోయినాయి, ఇటువైపు ప్లస్ క్యూ డాష్ ఈ సర్ఫేస్ మీదకి, ఇటువైపుకి మైనస్ క్యూ డాష్ ఈ సర్ఫేస్ మీదకి చేరినాయే. ఈ రెండు ఛార్జీలను ఏమంటారంటే ఇండ్యూస్డ్ ఛార్జెస్ అంటారు. కాబట్టి ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఎక్కడ ఉంటాయి, ఫ్రీ ఛార్జెస్ ఎక్కడ ఉంటాయో చెప్పండి మీరు ఒక్కసారి. ప్లేట్ మీద ఉంటాయి సార్. ప్లేట్ మీద ఉండేటువంటివి అంటే మనం బ్యాటరీ కనెక్ట్ చేసిన ప్లేట్ ఉంటుంది కదా, ఎస్ సార్. ఆ ప్లేట్ మీద ఉండేటువంటి ఛార్జెస్ ఫ్రీ ఛార్జెస్. ఎస్ సార్. ఈ డైఎలక్ట్రిక్ మీడియం లేదా మనం పెట్టిన స్లాబ్ ఉన్నది కదా, ఆ స్లాబ్ లో విడిపోయి అటు ప్లస్ క్యూ డాష్ ఇటు మైనస్ క్యూ డాష్ వచ్చినాయి కదా, వాటిని ఇండ్యూస్డ్ ఛార్జెస్ అంటారు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ప్రేరేపింపబడడం వల్ల వచ్చినాయి అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల వచ్చినాయి కానీ ఒరిజినల్ గా లేవు అవి. అందువల్ల వాటిని ప్రేరిత ఆవేశాలు లేదా ఇండ్యూస్డ్ ఛార్జెస్ అని అంటారు. వాటిని జనరల్ గా మనము క్యూ డాష్ చేతనే రిప్రజెంట్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు పోలరైజేషన్ తీసుకుంటే డైపోల్ మొమెంట్ బై వాల్యూమ్ అని చెప్పుకున్నాం కదా. డైపోల్ మొమెంట్ అంటే స్మాల్ పి, వాల్యూమ్ అంటే ఏమిటి అంటే ఏంటి వి. ఓకేనా? డైపోల్ మొమెంట్ అంటే ఇందాక ఏం చెప్పాను చెప్పండి. చార్జ్ ఇంటూ లెంత్ అని చెప్పారు సార్. చార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్. కాబట్టి ఇదిగో చూడండి, ఈ మొత్తం డైఎలక్ట్రిక్ మీడియం తీసుకుంటే ఈ డైఎలక్ట్రిక్ మీడియంకి యువతల సర్ఫేస్ మీదేమో క్యూ ప్లస్ క్యూ డాష్, ఈ లెఫ్ట్ సర్ఫేస్ మీద మైనస్ క్యూ డాష్ కదా, కాబట్టి ఒక క్యూ డాష్ వేసుకుంటాం. ఇదిగో ప్లస్ క్యూ డాష్ వేసుకున్నాం. తర్వాత చూడండి దీని పొడవు ఎంత ఉన్నది చెప్పండి. ఎల్ సార్. ఎల్ ఉన్నది. కాబట్టి ఆ ఛార్జ్కి ఈ ఛార్జ్కి మధ్య ఉండేటువంటి దూరం కూడా ఎల్ అవుతుంది కదా. అంటే ప్లస్ క్యూ డాష్కి మైనస్ క్యూ డాష్కి ఉండేటువంటి మధ్య దూరము ఎల్. కాబట్టి చూడండి పి ఈజ్ ఈక్వల్ టు క్యూ డాష్ ఇంటూ ఎల్ బై, ఇదిగో మొత్తం వాల్యూమ్ వేసుకోవాలి. ఏ వాల్యూమ్ వేసుకోవాలి? ఈ డైపోల్ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఉంది కదా, దీని వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఎట్లా వేసుకోవాలి? ఈ సర్ఫేస్ యొక్క ఏరియా ఏబిసిడి ఏరియా ఇంటూ ఈ లెంగ్త్. ఏరియా ఏ అనుకోండి, ఏబిసిడి అనే సర్ఫేస్ యొక్క ఏరియా ఏ అనుకోండి. అప్పుడు ఏరియా ఇంటూ లెంగ్త్ ఏమొస్తుంది? ఏఎల్. వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ సార్. కాబట్టి క్యూ డాష్ ఇంటూ ఎల్ అనేది ఏమో డైపోల్ మూమెంట్ అయింది, ఏ ఇంటూ ఎల్ అనేటువంటిది ఏమవుతుంది? వాల్యూమ్. ఈ మొత్తం కూడా మనం దేనికి వేస్తున్నాము? బయట ఎలక్ట్రిక్ డైఎలక్ట్రిక్ మీడియంకి వేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. డైఎలక్ట్రిక్ మీడియం మీద ఉండేటువంటి ఛార్జీ డైఎలక్ట్రిక్ మీడియం యొక్క వాల్యూమ్. అవునా? కాబట్టి డైఎలక్ట్రిక్ మీడియంలో ఉండేటువంటి డైపోల్ మూమెంట్ ఏమో క్యూ డాష్ ఎల్, ఆ డైఎలక్ట్రిక్ మీడియం యొక్క వాల్యూమ్ ఎంత ఉన్నది? ఏ ఇంటూ ఎల్ ఉన్నది. ఇదంతా కూడా దేనికి సంబంధించింది? డైఎలక్ట్రిక్కి సంబంధించిందే కానీ మనము బయట పెట్టినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించింది కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు న్యూమరేటర్లో ఉండేటువంటి ఒక ఎల్కి డినామినేటర్లో ఉండేటువంటి ఒక ఎల్కి ఈ రెండిటికి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ డాష్ బై ఏ. క్యూ డాష్ మనం క్యూ బైని ఏ అని ఏమనే వాళ్ళని గుర్తున్నదా మీకు? క్యూ బై ఏ. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సార్. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. మరి ఇది ఫ్రీ సర్ఫేస్ ఛార్జ్ కాదు కదా, ఇదేమి సర్ఫేస్ ఛార్జీ? ఇండ్యూస్డ్ సర్ఫేస్. అందువల్ల దీన్ని ఏమనాలి? ఇండ్యూస్డ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. అంతే. ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే ప్రేరిత ఉపరితల ఆవేశ సాంద్రత. అవునా? దీనిని ఏమంటారంటే పోలరైజేషన్ అని అంటారు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రెండు పలకల మీద ఎక్కువ ఆవేశం వచ్చి చేరింది అనుకోండి, అప్పుడు పి వాల్యూ ఎక్కువ ఉంటుంది. మనం తక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామనుకో, అప్పుడు క్యూ డాష్ విలువ తక్కువ ఉంటుంది, మైనస్ క్యూ డాష్ విలువ కూడా తక్కువే ఉంటుంది.
అప్పుడు పి కూడా తక్కువ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ వాల్యూని కనుక మనం పెంచుతుంటే, అంటే చిన్న బ్యాటరీ కాకుండా పెద్ద బ్యాటరీ కనుక మనం అటు ఇటు ప్లేట్లు కనుక కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు పి వాల్యూ ఎక్కువ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మిగిలిన వాళ్ళు అని అంటారా? అర్థమవుతున్నట్లేనా? అర్థమవుతుంది సార్. కాబట్టి ఇక్కడ మనం చేసింది, నేను బ్రీఫ్గా 2 మాటలు మాట్లాడతాను. అంటే ఇక్కడ దీర్ఘఘనాకారంగా ఒక వస్తువుని తీసుకుంటున్నాను. దీనికి లెఫ్ట్ సైడ్ సర్ఫేసు, రైట్ సైడ్ సర్ఫేస్ యొక్క ఏరియాలు ఏ అనుకుంటున్నాను. దీని లెంగ్త్ ఎంత అనుకుంటున్నాను? ఎల్ అనుకుంటున్నాను. దీన్ని ఎక్కడ పెడుతున్నాను? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదిగో ఇక్కడ నేను బ్యాటరీని చూపించలేదు కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఈ బార్ని సూచించాను. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? లెఫ్ట్ సైడ్ ఏ ప్లేట్ ఉన్నదని, పాజిటివ్ ప్లేట్ ఉన్నదని, రైట్ సైడ్ ఏమున్నదని, నెగటివ్ ప్లేట్ ఉన్నదని. అంటే ఈ లెఫ్ట్ ప్లేట్ మీద ఏమో క్యూ ఛార్జ్ ఉన్నదని, అది ప్లస్ క్యూ ఛార్జ్ ఉన్నదని, రైట్ సైడ్ మీద ఉండేటువంటి ప్లేట్ మీద ఏమో మైనస్ క్యూ ఛార్జ్ ఉన్నదని అనుకోండి. అందువల్ల ఈ డైఎలక్ట్రిక్ మీడియంని లేదా ఈ స్లాబ్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఈ ప్లస్ ప్లేటు మైనస్ క్యూని ఇటువైపుకి అట్రాక్ట్ చేస్తుంది, ప్లస్ క్యూని ఇటువైపుకి అట్రాక్ట్ చేసేస్తుంది. అందువల్ల ఇక్కడ ప్లస్ క్యూ డాష్ అనేటువంటిదేమో ఈ డైఎలక్ట్రిక్ సర్ఫేస్ మీద తయారైంది, ఈ డైఎలక్ట్రిక్ సర్ఫేస్ మీదేమో మైనస్ క్యూ డాష్ అనేటువంటిది తయారైంది. వీటిని మనం ఏమంటున్నాము? ఇండ్యూస్డ్ ఛార్జెస్ అంటున్నాము. అంటే డైఎలక్ట్రిక్ మీడియంలో సెపరేట్ అయినటువంటి ఛార్జెస్ను మాత్రమే మనం ఇండ్యూస్డ్ ఛార్జెస్ అంటున్నాము. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పోలరైజేషన్కి డైపోల్ మూమెంట్ బై వాల్యూము స్మాల్ p బై v. ఈ డైపోల్ మూమెంట్ ఏంటి? ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 చార్జెస్, q డాష్ ఇంటూ l. తర్వాత వాల్యూము a ఇంటూ l క్యాన్సిల్ అయిపోతుంది, q డాష్ బై a అవుతుంది. ఇది ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఒక మాట, ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అనేటువంటిది పోలరైజేషన్కి సమానం అయిపోయింది కదా. ఇప్పుడు పోలరైజేషన్కి యూనిట్ ఏముంటుందో చెప్పండి. కూలంబ్స్ పర్ మీటర్ స్క్వేర్. కూలంబ్ పర్ మీటర్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ మనము సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ కాదు తీసుకునేది, ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, ప్రేరిత ఉపరితల ఆవేశ సాంద్రత తీసుకుంటాము. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఈ పదం ఎక్కడన్నా విన్నారా మీరు? ఎక్కడ విన్నారు? అదే సార్, అది పర్మిటివిటీ ఆఫ్ వాక్యూమ్ బై ఏదో చేసాం కదా సార్. గుర్తొచ్చింది అన్నమాట. ఓకే ఓకే. పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం బై పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఆర్. ఎప్సిలాన్ ఆర్ని ఏమన్నాము? రిలేటివ్ పర్మిటివిటీ అన్నాం. రిలేటివ్ పర్మిటివిటీ ఈజ్ ఈక్వల్ టు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఒక యానకం యొక్క పరమ పర్మిటివిటీకి శూన్య ప్రదేశం యొక్క పర్మిటివిటీకి, అంటే ఎప్సిలాన్కి ఎప్సిలాన్ నాట్కి ఉండేటువంటి రేషియోని సాపేక్ష పర్మిటివిటీ లేదా రోధక స్థిరాంకము, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని అంటారు. గుర్తొచ్చిందా అప్పుడు? ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, కెపాసిటీ దేనికి ఉంటుంది చెప్పండి? లోయర్ క్లాసెస్లో చదివారా ఎలక్ట్రిసిటీ ఏమన్నా? ఇంటర్మీడియట్ లో చదవలేదా? కెపాసిటర్ వస్తుందేమో. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, సిలిండ్రికల్ కెపాసిటర్, ఇవన్నీ ఇంటర్మీడియట్ లో వస్తాయి కదా. సరే, కెపాసిటీకి ఫార్ములా ఏమిటంటే ఎప్సిలాన్ ఏ బై డి అనేటువంటిది కెపాసిటీ కనిపెట్టడానికి ఫార్ములా. ఏమిటి? ఎప్సిలాన్ ఏ బై డి. ఎప్సిలాన్ అంటే ఏమిటంటే, కండెన్సర్కి 2 పలకలు ఉంటాయి కదా, ఆ 2 పలకల మధ్య మనం ఏ యానకాన్ని అయితే పెడుతున్నామో, ఏ మీడియం అయితే పెడుతున్నామో,
దాని యొక్క పర్మిటివిటీ ఇక్కడ ఎప్సిలాన్. అవునా? అంటే పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం దట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ది టూ ప్లేట్స్ ఆఫ్ ఏ కండెన్సర్. ఒక కండెన్సరు లేదా ఒక కెపాసిటర్ యొక్క రెండు పలకల మధ్య పెట్టేటువంటి యానకం యొక్క పర్మిటివిటీని మనం ఏమంటున్నాము? ఎప్సిలాన్ అన్నాం. తర్వాత ఏ అంటే ఏమిటంటే, ఇప్పుడు రెండు పలకలు ఉన్నాయి కదా, ఏదో ఒక పలక యొక్క వైశాల్యం తీసుకున్నట్లయితే అది ఏ. కాబట్టి ఏ ఈజ్ ది ఏరియా ఆఫ్ ది ప్లేట్ ఆఫ్ ది కండెన్సర్. కండెన్సర్ పలక యొక్క వైశాల్యము ఏ అవుతుంది. తర్వాత డి అనేటువంటిది ఏంటంటే బిట్వీన్ ది టూ ప్లేట్స్, రెండు పలకల మధ్య ఉండేటువంటి దూరం. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఆ కండెన్సర్ యొక్క కెపాసిటీ సి అనుకున్నట్లయితే ఆ సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఏ బై డి. ఎప్సిలాన్ ఏ బై డి. అవునా? అంటే కండెన్సర్ పలక యొక్క ఏరియా పెరిగితే కెపాసిటీ పెరుగుతుంది, ఏరియా తగ్గితే కెపాసిటీ తగ్గుతుంది. అట్లనే పలకల మధ్య దూరం పెరిగితే కెపాసిటీ తగ్గుతుంది, పలకల మధ్య దూరం తగ్గితే కెపాసిటీ పెరుగుతుంది. ఇది ఫండమెంటల్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కండెన్సర్ అనేటువంటిది ఏమిటంటే, మనం ఇళ్లలో నీళ్ల తొట్టి ఉపయోగిస్తాం కదా, నీళ్ల తొట్టి. ఎందుకు ఉపయోగిస్తారు? వాటర్ స్టోర్ చేయడానికి సార్. వాటర్ని స్టోర్ చేయడానికి. అట్లనే ఎలక్ట్రిసిటీ అంటే ఛార్జే కదా. అవునా కదా? ఛార్జ్ని నిల్వ చేసుకోవడానికి కెపాసిటర్ లేదా కండెన్సర్ అనేది దాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? కాబట్టి కండెన్సర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది ఛార్జ్. ఆవేశాన్ని నిల్వ చేసుకోవడానికి వాడేటువంటి పరికరాన్ని కండెన్సర్ అంటారు. అయితే ఒక ప్లేట్ సరిపోతుంది కదా, రెండో ప్లేట్ ఎందుకు అనే పదం వాడితే, రెండో ప్లేట్ ఏం చేస్తుందంటే మొదటి ప్లేట్ యొక్క పొటెన్షియల్ని తగ్గించడానికి వాడుతుంది. అప్పుడు పొటెన్షియల్ని పెంచుకోవడానికి ఇంకొంచెం ఆవేశాన్ని మనం దాని మీద స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? అంటే రెండవ పలక ఏం చేస్తుందంటే మొదటి పలకలో నిల్వ చేసేటువంటి ఛార్జ్ యొక్క వాల్యూని పెంచుకోవడానికి రెండవది సహకరిస్తుంది. అంతేగాని రెండవ పలక మీద ఆవేశాన్ని మనం ఆవేశంగా కూడా తీసుకోం. ఓకేనా? సరే. ఇప్పుడు రెండు పలకల మధ్య మనము ఏదో ఒక మీడియం, డైఎలక్ట్రిక్ మీడియం కనుక పెట్టినట్లయితే అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఏ బై డి. ఇప్పుడు రెండు పలకల మధ్య గాలి ఉన్నది అనుకోండి, అప్పుడు ఏం పెట్టాలి? ఎప్సిలాన్ నాట్ పెట్టాలి. అంతే కదా? గాలి అంటే పలకల మధ్య ఉండేటువంటి మీడియం గనక గాలి కానీ లేదా శూన్యం కానీ కనుక అయినట్లయితే ఎప్సిలాన్కి బదులుగా ఏం పెట్టాలి? ఎప్సిలాన్ నాట్ పెట్టాలి. ఇదిగో పై ఈక్వేషన్లో చూడండి, ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. అప్పుడు ఉండేటువంటి కెపాసిటీ ఎంత? సి నాట్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి పలకల మధ్య ఏ రోధక యానకము లేనప్పుడు, అంటే డైఎలక్ట్రిక్ మీడియం లేనప్పుడు ఉండేటువంటి కెపాసిటీ సి నాట్, దాని వాల్యూ వచ్చి ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఓకేనా? ఎస్ సార్. అలానే పలకల మధ్య కనుక ఒక డైఎలక్ట్రిక్ మీడియం కనుక ఉంచినట్లయితే అప్పుడు ఉండేటువంటి కెపాసిటీ సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఏ బై డి. ఇప్పుడు ఈ రెండింటికి ఉండేటువంటి రేషియో తీసుకుంటున్నాను చూడండి. ఏంటి? కెపాసిటెన్స్ ఆఫ్ ది కండెన్సర్ విత్ డైఎలక్ట్రిక్. డైఎలక్ట్రిక్ ఉన్నప్పుడు కెపాసిటీ ఎంత ఉన్నది? సి ఉన్నది. తర్వాత కెపాసిటెన్స్ ఆఫ్ ది కండెన్సర్ వితౌట్ డైఎలక్ట్రిక్, రోధక యానకము లేనప్పుడు ఉండేటువంటి కెపాసిటీని ఏమన్నాము? సి నాట్ అన్నాము. ఇప్పుడు సికి సి నాట్కి ఉండేటువంటి రేషియో తీసుకున్నట్లయితే చూడండి, సి అంటే ఎంత వచ్చింది? ఎప్సిలాన్ ఏ బై డి.
సి నాట్ అంటే ఎంత? ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ చూడండి, ఎప్సిలాన్ ఏ బై డి బై ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఏ బై డికి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ వచ్చిందా లేదా? అవును సార్. అనండి. ఎస్ సార్. ఈ ఈ ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్నే మనం ఇంతకు ముందు ఏమన్నాము? ఎప్సిలాన్ ఆర్ అని కూడా అన్నాం. అవును. అవునా? ఏం సౌజన్య? కట్ అయిపోయిందా లైను? సౌజన్య లైన్ కట్ అయిపోయింది సార్. ఇప్పుడు మీరు అర్థమవుతుందా? కాబట్టి ఈ రెండు ఈక్వేషన్లు సి బై సి నాట్ కనుక చేసినట్లయితే అప్పుడు ఏమొచ్చింది? ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది కదా, ఏ బై డికి క్యాన్సిల్ అయిపోయి. అవును సార్. ఈ కే అనేటువంటిది ఇంతకుముందు మనం చెప్పిన దాని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇది ఎప్సిలాన్ ఆర్కి సమానం, అంటే రిలేటివ్ పర్మిటివిటీకి సమానం. కాబట్టి డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ అన్నా, అవునా, రిలేటివ్ పర్మిటివిటీ అన్నా కూడా ఒకటే. ఇప్పుడు అందువల్ల మనం ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ అని రాసుకున్నా పర్వాలేదు, లేదా సి బై సి నాట్ అని రాసుకున్నా కూడా పర్వాలేదు. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ ని నేను ఏమని చెప్పొచ్చు అంటే, ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది కెపాసిటీ ఆఫ్ ది కండెన్సర్ విత్ డైఎలెక్ట్రిక్ టు ది కెపాసిటీ ఆఫ్ ది కండెన్సర్ వితౌట్ డైఎలెక్ట్రిక్. ఒప్పుకుంటారా? కండెన్సర్ పలక యొక్క పలకల మధ్య రోధక యానకం ఉన్నప్పుడు దాని యొక్క కెపాసిటీకి, పలకల మధ్య ఏ యానకము లేనప్పుడు దాని యొక్క కెపాసిటీకి, ఈ రెండిటికి ఉండేటువంటి నిష్పత్తిని రోధక స్థిరాంకము అని అంటారు. ఒప్పుకుంటారా? ఓకే సార్. అది ఒక డెఫినిషన్. తర్వాత రెండవ డెఫినేషన్కి వెళ్దాం. మీరు కూలుంబ్స్ లా చదివారా? చదివాను సార్. కూలుంబ్స్ లా ఏం చెప్తుంది? F is equal to 1/4 epsilon naught into Q1 Q2 by R square. Q1 Q2 by R square లేకపోతే Q1 Q2 by D square. అవునా? ఇప్పుడు రెండు ఆవేశాలని గాలిలో ఉంచినట్లయితే అప్పుడు వచ్చేటువంటిది ఏమిటి? F naught is equal to 1/4 pi epsilon naught into Q1 Q2 by R square. అవునా? అవును సార్. అట్లా కాకుండా రెండు ఆవేశాలని ఒక మీడియంలో పెట్టామనుకో, అప్పుడు ఎఫ్ ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? 1/4 pi epsilon Q1 Q2 by R square సార్. అంటే గాల్లో పెట్టినప్పుడేమో ఎప్సిలాన్ నాట్ వచ్చింది. అవును సార్. వేరే ఏదైనా ఒక డైఎలక్ట్రిక్ మీడియంలోనో లేదా వేరే ఏదైనా ఒక యానకంలో పెట్టినప్పుడు ఎంత వచ్చింది? ఎప్సిలాన్ వచ్చింది. అంటే ఎప్సిలాన్ నాట్కు బదులుగా ఎప్సిలాన్ వచ్చింది. ఎప్సిలాన్ నాట్ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫోర్స్నేమో ఎఫ్ నాట్ అంటాను. ఎప్సిలాన్ ఉండేటప్పుడు వచ్చేటువంటి ఫోర్స్ని ఏమంటాను? ఎఫ్ అంటాను. అవునా? ఇప్పుడు ఏం చేస్తానంటే ఎఫ్ నాట్ బై ఎఫ్ వేసుకొని ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, ఏం మిగులుతుందో. ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ మిగులుతుంది సార్. అది మళ్ళీ దేనికి సమానం అవుతుంది? డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్కి సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎఫ్ నాట్ బై ఎఫ్ను కూడా మనం ఏమనొచ్చు? డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ అనొచ్చు. ఇప్పుడు మనం డెఫినేషన్ ఎట్లా చెప్పొచ్చు? ద రేషియో ఆఫ్ అంటే సార్ తర్వాత మీరు చెప్పండి. ద రేషియో ఆఫ్ ది ఎలక్ట్రోస్టాటిక్ force acting between two charges when they are placed in free space to the force acting when they are placed in a dielectric medium is called dielectric constant. అంటే రెండు ఆవేశాలను కొంత దూరంలో శూన్యములో ఉంచినప్పుడు ఆ రెండింటి మధ్య పనిచేసేటువంటి స్థిర విద్యుత్ బలానికి అవే రెండు ఆవేశాలని అంతే దూరములో వేరొక యానకములో ఉంచినప్పుడు
ఆ రెండింటి మధ్య పనిచేసేటువంటి స్థిర విద్యుత్ బలానికి ఈ రెండింటికి ఉండేటువంటి నిష్పత్తిని కూడా మనం ఏమనొచ్చు, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని అనొచ్చు. ఓకేనా? ఓకే సార్. అంతవరకు ఆపేద్దాంలే, మీకు కొంచెం బుర్ర వేడెక్కువ ఉన్నట్టుంది. అవునా? మ్యాథ్స్ క్లాస్ ఉంది కదా, మీరు రెడీ అవుతుంటారు. ఇంకా ఆపేసేనా మరి? ఎస్ సార్. ఓకే.